చేయాల్సిందిగా అధ్యక్షుడు గారిని కోరుతున్నాను. ఇక ప్రభుత్వ మధ్యస్థానం వారి చరిత్ర కూడా ఉంది. పురాణ దైవం కూడా థ్యాంక్ యూ నా మీరందరూ మా ఆహ్వాన్ని మన్నించి వచ్చారు. ప్రతిసారి చెప్పిన విధంగా మా అధ్యక్షుడు వారు మీకు కూడా సంపూర్ణంగా హక్కు ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. बहुत शुक्रिया. आइए बोलो ना. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా విన్నపాన్ని మన్నించి మా ఆహ్వానాన్ని స్వీకరించి మస్జిద్ దర్శన కార్యక్రమానికి విచ్చేసేందుకు జమాత్ ఇస్లామీ కార్యకర్తలైన మేమందరూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం సార్. మన రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీ మొహమ్మద్ రఫీక్ గారు ఈ ప్రోగ్రాంలో ముందుకు సాగిస్తారు. మన శ్రీ మంజునాథ్ సార్ గారు హైకోర్టు లాయర్ గారు సార్ కోటాల వాస్తవ్యులు హైకోర్టు లాయర్ అడ్వకేట్ చేశారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీ కలవడం జరిగింది. చాలా బాగా చెప్పొచ్చారు సార్. ఎన్నో సామాజిక రుగ్మతల్లో యువత, కులమతాల మధ్య ముస్లింలు, క్రైస్తవులు కాదు, అందరూ చాలా దారుణంగా సామాజిక రుగ్మతల్లో చిక్కుకుపోయారు. ఈ జీవిత నిర్వహణ సంస్కరణ కోసం అంకితం చేయాలన్న భావనతో సర్వీస్ వదిలేసి పటాలకు వచ్చేసారు. స్వగ్రామాలకు చెప్పారు. అక్కడ ఒకరోజు నేను ఉన్నాను సార్, మాతో విన్నాము, మనం పరస్పర అనుభవాలు పంచుకున్నాము. చాలా తపన ఉంది సార్. సమాజం ఎందుకు ఇలా అయిపోతూ ఉంది, ఎందుకు సమాజంలో ఘర్షణలు, ఎందుకు దారుణాలు, ఎందుకు మానభంగాలు సార్ చాలా బాధాకరంతో చెప్పుకొచ్చారు. హృదయపూర్వకంగా సార్ ఆహ్వానిస్తున్నాం సార్. జమాతే ఇస్లాం గారు కబీర్ శాఖ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నూతన ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి సోదరు ఖాదీ గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి జమాతే ఇస్లాం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్ గారికి, పెద్దలు మంజునాథ్ గారికి, మా సోదరుడు గౌరవ్ గారికి, అదేవిధంగా వేరు ఉన్నటువంటి మా సోదరులకి నమస్కారాలు, సమావేశం, అదేవిధంగా ఉన్నది శుభాకాంక్షలు. నేను 25 ఏళ్ళలో ఇంత నచ్చినట్టున్నాను. కానీ ముస్లింస్ లో తెలుగు మాట్లాడే మా వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయ డ్రామాలు వేస్తారు. ఏంటంటే కొన్ని శ్లోకాలు నేర్చుకొని మాట్లాడేసి నేను మంచి ఆడేది అని చెప్పేసి చెప్తాను. అది ఫస్ట్ టైం అద్భుతంగా తెలుగు వాస్తవం నోట్లో విన్నాను. దానికి నేను మనస్ఫూర్తిగా మీరు పంతులతో ఎక్కువ రానంటున్నారు, పంతులతో ఎక్కువ చెప్తున్నారు. అందుకే గాలికి చాలా స్పష్టంగా నిలుపుతా ఉంటుంది, మాట కూడా స్పష్టంగా పలకగలుగుతారు.
ఈ ఇంత అద్భుతమైనటువంటి వాచకంతో మతాన్ని గురించి కావచ్చు, ఆలోచన విధానాన్ని కావచ్చు, పెద్దలు మంజునాథ్ గారు చెప్పకనే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకొని ప్రతి ఒక్కరు డీప్ ఇంట్రెస్ట్ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసింది ఒకసారి ఆలోచన చేసుకోమంటే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం. అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవడం అంటే దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడైతే అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటామో ఇంకా కురాన్లో ఇంకా ఒకటి చెప్తుంది, అదే దీన్ని మౌత్క యాత్ర. ఎందుకంటే మామూలుగా చావు గురించి ఆలోచన వస్తే మనిషికి స్వార్థం దొరుకుతుంది, మోహాలు దొరుకుతాయి, తప్పు చేయాలని భయపడతాడు. ఆలోచన బట్టి ఇంకే జీవితం. నేను అప్పుడు శ్మశానానికి కూడా పోవాలి, అదొక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం నుంచి నేర్చుకునే చాలా ఉంటుంది. ఏ మతమైనా కూడా అది హిందూ మతమా, ఇస్లామా, క్రిస్టియనా, ఏదైనా ఈ మతాలు అనేది మన ప్రమేయం లేకుండా భగవంతుడు ఎక్కడైతే నేచర్ ఉంది. ఇది మనకి ఇచ్చేది. తల్లిదండ్రులు మనకు ప్రమేయం ఉండదు, గవర్నమెంట్ ప్రమేయం ఉండదు, అదే విధంగా కులం కూడా ప్రమేయం ఉండదు, మతం కూడా ప్రమేయం ఉండదు. అది కూడా ఇచ్చినారు. మనం దాన్ని ఆ ధర్మాన్ని పాటించాలి. అదే జీవన విధానం. కొంతమంది పుట్టువేలేసి ప్రోటీన్ కోసం నాన్న వచ్చేదంటే, కొంతమంది గుమ్మడికాయతో ముస్కాన్ భోజనం తిని అదే ప్రోటీన్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. ఈటింగ్ హ్యాబిట్స్ ఒక్కొక్క ప్రాంతం ఆ రీజన్ బట్టి, రిలీజియన్ బట్టి కూడా నిర్దేశించబడతా ఉంటాయి. కాబట్టి దాని మీద వీళ్ళందరూ అంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను చెప్పదలుచుకుని పెద్దగా ఉండదు. మొదటిగా మిలాదున్ నబీ పర్వదినాన ఒక మసీదు ప్రారంభించడం అనేది, అది ఖరీదు ప్రారంభించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. దానికి జమాతే ఇస్లామీ ఖలీ కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. రెండోది ఏమంటే, సోదరులా కోఆపరేటివ్ సిస్టమ్ లో హిట్మన్ బ్యాంక్ అని చెప్పేసి ఖలీలో కూడా పైన పెడతామని చెప్పారు. మీరు తొందరగా పెట్టండి. అన్ని మతాలను ఎక్కిస్తామంటారు. మీరు అన్ని మతాల గురించి ఆలోచన చేయకండి. మొదటిగా ముస్లిం మతస్థుల గురించి ఆలోచన చేయండి. పేదలకు ఎక్కువగా ముస్లిం మతస్థుల గురించి. ఏ మనిషి కూడా వేరే ముస్లింస్ ఎక్కువగా పాపులేషన్ ఎక్కువ ఉంది, మీరు సర్వీస్ ఇవ్వలేరు, అందరినీ పెట్టుకుంటే ముస్లిం కమ్యూనిటీలోనే పావర్టీ ఎక్కువ ఉంది. నేను మొన్న పోలీసు వాళ్ళతో మాట్లాడాను. మీకు మనసుకి చెప్తాను. గంజాయి వ్యవహారంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులను పిలిపించుకొని, మీరు తప్పు చేస్తా ఉన్నారు, ఎందుకని కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీలో పేదరికం ఎక్కువ ఉంది నియోజకవర్గంలో. వాళ్ళు పేరెంటింగ్ అనేది, అంటే తల్లిదండ్రులు పాలన అనేది వాళ్ళకు తెలియతనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రెక్కాడితే కానీ కొట్టారు. పొద్దున్నే బీడీలు ఉంటుండే ఆదాయం ఉంటుంది, ఎవరు బయటకు కూలిపోతారు. పిల్లలు ఎక్కడ పోతారో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అటువంటి పిల్లల ఆలనా పాలన చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. మనం కఠినంగా వ్యవహరించకపోతే ఇదే పరిస్థితి మన బిడ్డలకు వస్తే మీ భావన ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. బహుశా మీ పిల్లలు రాదు. ఎందుకంటే ఇక పిల్లలు మీరు బాగా స్థితిమంతంగా ఉన్నారు, సమాజంలో ఒక స్థానంలో ఉన్నారు, మీకు అవసరాలు రావు కాబట్టి పిల్లల్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉంటారు కాబట్టి మీకు అనిపించదని చెప్పేసి నిజంగా మీరు ఫీల్ అయ్యారు. అందుకే చెప్తాను, ఫస్ట్ ముస్లిం పిల్లలకే మీరు చేయించనివ్వండి. అవసరమైతే మా వద్ద కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తూ ఉంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఏదైనా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలకి ఆర్థిక స్థిరత్వం లేకపోవడమే మూలం. ఎక్కడైతే ఆర్థిక స్థిరత్వం ఉండదో, అంటే కన్సిస్టెంట్ గా రెగ్యులర్ ఇన్కమ్ కానీ కనీసం అవసరాలు తీర్చేటువంటి ఆదాయం కానీ లేదు, అటువంటి కుటుంబాల్లో కుటుంబ కలహాలు మొదలవుతాయి. అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అలవాటు పడతారు, మానసిక రుగ్మతలు మొదలవుతాయి. కాబట్టి ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అందరి మీద ఉంది. ఇక్కడ లేనటువంటిది అదే కాబట్టి దాన్ని మిమ్మల్ని మీరు ఎట్లా చెప్తున్నారు, ఇది వండర్ఫుల్ ఏరియా, తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మా వంతులో మళ్ళీ చెప్తాను, మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తాము. మీరు ముస్లిం కమ్యూనిటీ టార్గెట్ చేసుకుని చేయమని చెప్పేసి మేము కోరుతాను, మీరు ఇన్సిస్ట్ చేస్తాను. ఏ మనిషి పుట్టుకతో చెడ్డోడు కాదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకోడు కావచ్చు, వాళ్ళ పరిస్థితులే వాళ్ళ రంగం తయారు చేస్తారు.
పరిస్థితుల ప్రభావమే మనిషిని బలహీనుని చేస్తాయి, బలవంతుని చేస్తాయి. బలవంతుడు అయిన తర్వాత కూడా వాస్తవాలకు దగ్గరగా సమాజ హితం మీద ఆలోచన చేసేవాడు ఎదుగుతాడు. అవసరాల కోసం కులాన్ని మతాన్ని ఆపాదించుకొని అవసరం గడుపుకొని బలవంతుడుగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి దొక్కాలని ఆలోచన చేసేవాడు కొన్ని రోజులు పడిపోతాడు. ఇదే జీవన సిద్ధాంతం. కాబట్టి మీ అందరినీ కూడా ఒకటే పవిత్రమైన స్థలంలో ఉన్నాం. మామూలు ఇందాక చెప్పినారైనా సమానత్వం అనేది మొదలైన ఈ ప్రదేశం నుంచే. కాబట్టి అటువంటి ప్రదేశంలో మనమందరం కూడా ఒకటే వాల్యూబుల్ పాయింట్స్ మూడు చెప్పేస్తున్నారు. ఎంత పెద్దగా చెప్పినా కూడా అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోండి. అంతర్ముఖం అంటే బి ఇంట్రాస్పెక్టివ్ స్టార్టింగ్ 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం ఎక్కడ పుట్టాం, మన తల్లిదండ్రులు ఎవరు, ఇన్నేళ్ళు మనం ఎట్లా బతికినాం, ఎక్కడి దాకా మన ప్రయాణం ఎట్లా అయింది, ఈ ప్రయాణం సాగేటువంటి క్రమంలో మనకు ఉపయోగపడినటువంటి అంశాలు ఏది, మనకు అనుకూలించినటువంటి శక్తులు ఏది, మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులు ఎవరు, సమాజం ఏది, దీన్ని ఎప్పుడూ మర్చిపోతూ కృతజ్ఞతా భావంతో ఉందాం. ఇదే రకమైనటువంటి జీవనాన్ని ఆవిష్కరించుకుంటే అదే భగవంతుడు, దానికి మించి లేదు. కాబట్టి మరొకసారి అద్భుతంగా మా కళలో ఒక సాయి వచ్చి అద్భుతమైన తెలుగు మాట్లాడడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. आप लोग भी सीखे हुए, आप सीखो మతాలు కథలో కూడా మీరు గమనిస్తే మన వినాయక చవితి పదే పదే ఎస్పీ గారు సతాయిస్తున్నారు. మీరు ఉండండి, దీన్ని లేకపోతే ఏమి కాలం మా నాయకులు ఆ రకంగా రాజకీయాలు చేసుకున్నారంటే నాయకులు అయిపోయారు. ఊరికి మనసులో లేదు, ప్రజలు కూడా పట్టణం కాదు. మా తల్లి ప్రజలు ఇంకా ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు వేరే పట్టణాలు వేసుకుంటారు కూడా ఎక్కర్లేదు. చాలా ప్రేమగా ఉంటారు. నాయకులే రిలేషన్ మాకు, ఎందుకంటే మాకు కష్టపడడం కాదు. కేవలం సున్నితమైనటువంటి అంశాలను స్పృశిస్తూ మతవాదాలను కులవాదాలను రెచ్చగొట్టి దాంతో రాజకీయాలు జరుపుకుండా 2 నెలలు 3 నెలలు ఎన్నికలు ఉందనే ఆలోచనతో చేసే ఒక కుటుంబాలే మా జీవితాల్లో ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. కానీ వాస్తవంగా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ చెడ్డలు కాదు. అసలు ఈ నియోజకవర్గంలో ఉన్నంత ప్రేమైక్యత ఏ నియోజకవర్గంలో గొడవ చూపించిన గతాభావాలు ఏమిటని ఆ రోజున మీరు చూపించినటువంటి స్వేదభావం కూడా భవిష్యత్తులో మరిన్ని నియోజకవర్గాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలబడతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. పోలీసు వాళ్ళు కూడా ఆ కితాబు ఇచ్చి మరిపోయినారు. ఎక్కడ కూడా ఇంత పద్ధతిగా జరగదని చెప్పేసి అసలు ఇటువంటి కాన్స్టిట్యున్సీలో హిందువులు ముస్లింస్ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ఇంత శాంతియుతంగా కలిసిమెలిసి చేసుకోవడం అసలు అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారంటే అది మన ఊరి ఔన్నత్యాన్ని పెంచిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మనకు కావాల్సింది భవిష్యత్తులో కూడా ఎవరైనా కూడా మంచి వ్యక్తులు మన జీవితాలని పరిపాలించేటువంటి పరిస్థితుల్లోనే మనం అందరూ ఆలోచన చేద్దామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఏదేమి శాశ్వతం కాదు. 4 రోజులు గేమ్ ఆడేసి మన పాత్ర మనం పోషించేసి వెళ్ళిపోతాం. అది ఇంకో రావచ్చు. కానీ ఎప్పటికైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పండి. బహుశా సమాజం పెరుగుతుంది, మళ్ళీ సమాజంలో మన అవసరాలు పెరుగుతాయి, మన పాలకులు ఎంచుకునేటువంటి విధానము ప్రక్రియ అవుతుంది. ఎప్పుడైనా మన కోసం ఆలోచన చేసి, మన బాధ కోసం ఆలోచన చేసి, మన హితం కోసం ఆలోచన చేసి తప్పు చేయాలంటే సమాజం ఏమనుకుంటుందో అనే ఒక బాధ్యత, భయం ఉండే వ్యక్తులు మీరు ఎంచుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ రోజున సాధారణంగా ఆహ్వానించి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.